ఇది ఇది జామకాయ చూసారా ఎంత బాగా ఇక్కడ ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో. మొత్తం జామకాయలే ఉన్నాయి కానీ చాలా హైట్లో ఉన్నాయి అక్కడ అండ్ ఇక్కడ. చెట్టుకాయ పండిపోయింది మొత్తం. పురుగా ఉందా? పెరుగు కాదు అలా అనిపించింది. ఊర్లో అయితే ఇలా ఉంది. ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. నేను ఇక్కడ ఇంకొక చెట్టు కూడా ఉంది, చూద్దాం రండి. ములక్కడ చెట్టు. ఈరోజు మా కర్రీ కూడా ఈ ములక్కడ ఎగ్సే. ఈ ములక్కడ కోసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చిన్న కరివేపాకు చెట్టు ఉంది. ఓకే, మా మమ్మీ నాకు పెట్టకుండా జామకాయ తినేస్తుంది. బాగున్నాయి కదా. ఇవి ఏం ఫ్లవర్స్ అంటారో తెలీదు, బాగుంది. అండ్ ఇది మొత్తం చెట్టు బాగున్నాయి. ప్రెసెంట్ అయితే లేవు, కోసేసారంట. ఒకటి ఉంటే మా కోసం తీసి పెట్టింది నాన్నమ్మ. ఇప్పుడు ఇల్లు చాలా బాగుండేది, వర్షాల వల్ల కొంచెం ఇక్కడ ఇలా ఉంది. మొత్తం ఇదంతా. అండ్ ఆ పైన అయితే చాలా ఉన్నాయి అసలు. అక్కడక్కడ మీకు చూపిస్తా. పైన అక్కడ జూమ్ చేస్తాను. ఇవన్నీ అవే ఉన్నాయి. సో ఇవన్నీ అవే. అండ్ ఇవన్నీ కొబ్బరి చెట్లు మొత్తం. ఇక్కడ టోటల్ ఆ పైన చూసారా, మొత్తం అవి మొత్తం టోటల్ మనకి 8 చెట్లు ఉన్నాయి. ఇదంతా ఈ 8 చెట్లు మనవే. అండ్ ఇది చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. చూడండి, మనం అయితే అంతా వేగిన తర్వాత అవన్నీ అంతా ఉంటాం కదా, చూడండి కలిపి ఎంతో టేస్టీగా ఉంటుంది. చెట్లే అత్తగారు పని చేస్తున్నారు. చాలా రోజులు ప్రాక్టీస్ లేకపోయినా బాగానే వస్తుంది. అవునక్క, అలాగే చూస్తున్నాను. నాని అక్క ఎలా అడ్డంగా పోయినా ఇలా వచ్చినా మా దగ్గర ఏమైనా అంటారా? చికెన్ నేను కలుపుతా. కాలుతుంది. మా నానమ్మ చేతి వంట చాలా బాగుంటుంది. ఇందులో ఏ మసాలాస్ ఉండవు కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మాకు ఇష్టం కూడా. అలాగే ఎగ్స్ కర్రీ చేసింది, చాలా బాగుంది ఎగ్ ములక్కాడ. అండ్ ఇప్పుడు నైట్ డిన్నర్కి వచ్చి చికెన్ కర్రీ.